అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి మనము 7వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడిట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మనకి ఒక కుటుంబం కనబడుతుంది. మనందరికీ కుటుంబాలు ఉన్నాయండి? ఉన్నాయా? కొంచెం అప్పుడప్పుడు నేను అడుగుతుంటాను, మీరు కాస్త నోరు తెరవండి. మనమంతా ఆయన పిల్లలం. ఒక కుటుంబం, ప్రత్యేకమైన కుటుంబం కనబడుతూ ఉంది. ఆ కుటుంబం సర్వోన్నతుడైన దేవునికి యాజకత్వం చేసే కుటుంబంగా కనబడుతుంది. ఆ స్త్రీ అనగా ఈ యొక్క ఎలిజబెత్ ఎవరి యొక్క కుమార్తె అనంటే ప్రధాన యాజకుడైన అహరోను కుమార్తె. లేవి గోత్రము దేవుని యొక్క యాజకత్వం చేయటానికి దేవుని చేత ప్రత్యేకించబడిన ఆ వంశంలో నుండి ఈ అహరోను వచ్చాడు. అహరోను యొక్క సంతతిలో నుండే ఈ ఎలిజబెతు వచ్చింది. ప్రధాన యాజకుని యొక్క సంతతిలో నుంచి వచ్చిన ఈ ఎలిజబెతు యాజకుడు అయ్యున్న ఈ యొక్క జకర్యాకి భార్యగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధాన యాజకుని యొక్క సంతతిలో నుంచి వచ్చే ఆ యొక్క ఎలిజబెతు ఎలాంటి దైవభక్తి, ఎలాంటి భక్తి విశ్వాసాలు కలిగి చిన్న ప్రాయం నుంచి తన యొక్క పెళ్లి ప్రాయం వరకు బ్రతుకుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అన్ని తరగతుల వారు ఇక్కడ ఉన్నారు. అదే విధానంలో వీరు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినప్పుడు వారు ఎలా పెరిగారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ప్రధాన యాజకుడు తన బిడ్డలని ఏ విధానంలో పెంచుతాడండి? చెప్పండి, ఏ విధానంలో పెంచుతాడు? చెప్పాలి. ఇప్పటికీ ఇజ్రాయేలులో ఒక యవన ప్రాయం రాక మునుపు నుంచే 5 కాండాలు అనగా ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలను ఇదిగో అక్కడున్న ఈ పిల్లలందరూ కూడా చూడకుండా ఎక్కడ ఏ మాట ఉందో చెప్పే అంత నిపుణత కలిగిన వారు ఇజ్రాయేలీలో ఉన్న ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క స్త్రీ అందరూ అలాగ ఇప్పుడే ఉంటే 2000 సంవత్సరాల క్రితం వారు ఇంకెంత కఠోరమైన విధానంలో వాళ్ళ పిల్లల్ని పెంచి ఉంటారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అవునా అండి? నా మాటలు అర్థమవుతున్నాయా? అట్టి వారికి యవ్వన దశ వచ్చినప్పుడు దేవుని సమక్షమందు వివాహం జరిగింది. జరిగిన తర్వాత వారు చదవండి ఒకసారి మళ్ళీ 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబయా తరగతిలోనున్న జకర్యా అను ఒక
యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజాబెత్. వీరి యొక్క దాంపత్య జీవితం కొనసాగుతూ ఉన్న పరిస్థితి. యాజకత్వం చేస్తున్నాడు, ముందుకు కొనసాగుతూ ఉన్నారు, అన్యోన్యత కలిగి ఆనందం కలిగి ముందుకు సాగుతూ ఉన్నారు. సంవత్సరమైంది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కానీ వారి దాంపత్య జీవితంలో ఒక ఫలం అనేది లేని స్థితిలో వారు ఉన్నారు. ఎందుకున్నారు? ఏమైనా దేవునికి భిన్నంగా నడుస్తున్నారనా? దేవుని ఆజ్ఞలు ఏమైనా అతిక్రమిస్తున్నారనా? దేవుని చిత్తాన్ని ఏమన్నా చేయకుండా తమ స్వచిత్తాన్ని ఏమైనా చేస్తున్నారనా అంటే కానే కాదు. ఒకసారి కింది వచనం చదవండి. వీరిద్దరు, ఆగండి, ఎవరండి? వీరిద్దరు. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు కానీ మగవాళ్ళు ఒక్కరు కనబడుతున్నారు. మరి ఆయన ఎక్కడ పోయాడు చెప్పాలి. ఇక్కడ ఏముంది? వీరిద్దరు. ఇద్దరు అంటే అక్కడ ఐక్యత కనబడుతుంది. ఇక్కడ మనలో ఏం కనబడుతుంది? అది లోపించడం కనబడుతుంది. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్లో? అదే ఉన్నాయి. అవి మోషే ద్వారా ప్రభు అయిన యెహోవా ఇజ్రాయేలీలకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఇంకా సకలమైన ఆజ్ఞలను ఎందుకు రాశాడు మరి ఇక్కడ? చెప్తా వినండి. 613 ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. అందులో 248 ఆజ్ఞలు చేయదగినవి, 365 ఆజ్ఞలు చేయకూడనివి. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని 365 ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధ గ్రంథమందు రాయించి పెట్టాడు. 248 ఆజ్ఞలు అవి చేయదగినవి. అవన్నీ వీరు చేయదగినవి చేస్తున్నారు, చేయకూడనివి చేయకుండా ఉంటున్నవారు ఈ యొక్క కపుల్స్. అక్కడ ఉంది కదా, వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞలను ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, న్యాయ విధుల చొప్పున, అక్కడ 3 ఉన్నాయి. ఆజ్ఞలు, న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా. ఆలోచించండి. ఒక్కొక్క మాట మాట్లాడాలంటే గంట సేపు అయిపోద్ది, కానీ మనకున్న సమయంలోనే ముగించుకుందాం. అయితే ఆజ్ఞలు ఎన్ని అన్నాం? 613 ఆజ్ఞలు. అందులో చేయదగినవి ఎన్ని? 248. అన్ని సరి సంఖ్యలే. చేయకూడనివి 365. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం. క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల్లో మనం ఉన్నాం. పైన మనం చూసాం హేరోదు దినములయందు అని. అలాగే క్రీస్తు జనన దినములయందు సంవత్సరపు ముగింపు దినాలలో మనం ఈ యొక్క మాటలు వింటూ ఉన్నాం. చూడండి, న్యాయ విధులు అంటున్నాడు. ఏంటా న్యాయ విధులు అని మనం ఆలోచిస్తే, యాజకుని దగ్గరికి కుష్ఠరోగి అయినా, పాపం చేసినోడైనా, ఏ దొంగతనం చేసినోడైనా, ఎవరైనా ఎక్కడికి రావాలి అని అంటే యాజకుని దగ్గరికి రావాలి. తాను కనపరుచుకోవడానికి, పాప పరిహారం చెల్లించడానికి, నిర్దోషి కావటానికి, తను చెప్పినది అనుసరించి ముందుకు కొనసాగటానికి ఈయనని దేవుడు నియమించి పెట్టాడు. ఆ యొక్క స్థలమునందు నిలిచి ఉన్న వ్యక్తి, బైబిల్లో కొంతమంది దొంగలుగా ఉండడం, వారి పిల్లలు చావడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈయనైతే అలా లేడు. ఎలా ఉన్నాడు అంటే న్యాయ విధుల చొప్పున. ఏంటా న్యాయ విధులు అనంటే, బీదవాడు వచ్చినా ధనికుడు వచ్చినా ఇద్దరిని సమముగా చూడడం, ఇది న్యాయం. ఒకడు దొంగతనం చేశాడు, అది ఒకడు చూశాడు, చూసిన వాడు వీని చుట్టమై ఉన్నా వాడు తప్పే చేశాడని చెప్పడం ఈయన యొక్క న్యాయం. అలాగే
తీర్పు తీర్చేటప్పుడు కూడా అక్కడ బీదవాడైనా ధనికుడైనా ఆ తీర్పు అవునా కాదా అని పరిశీలన చేసి తీర్పు తీర్చే విషయంలో కూడా న్యాయంగా ఉండే వాడు ఈ యొక్క అహరోను. ఆజ్ఞలు, న్యాయ విధులు, తర్వాత నిరపరాధులుగా. ఎంత ఆశ్చర్యం అండి! అపరాధులమై ఉన్న మన కొరకు పరిశుద్ధుడైన ప్రభు యొక్క రక్తం చిందింపబడి మనల్ని ఆయన యొక్క రక్తము చేత మనల్ని కడిగి మనల్ని నిరపరాధులుగా ఆయన నిలబెట్టాడు. అయితే ఇక్కడ మనం చూస్తే నిరపరాధులుగా నడుచుకొనుచు ఎవరి దృష్టికి అంటండి? ఇక్కడ మనుషుల దృష్టికి కొంచెం మంచివాడు అనిపించుకోవచ్చు. వాని యొక్క బలహీనత ఏదో తెలుసుకొని వానికి తిండి పెడితే, లేదా డబ్బులు ఇస్తే, లేదా ఏదో ఉద్యోగం ఇప్పిస్తే, లేదా పొలమో ఓ స్థలమో ఓ ఇల్లో ఏదో చేస్తే ఊర్లో ఎవడైనా మంచివాడు అనిపించుకోవచ్చు కదండి. కానీ దేవుని దృష్టిలో అక్కడ ఏముంది? దేవుని దృష్టిలో ఉండెను అని ఉందా? ఉండిరి అని ఉందా? ఇందాక మనం ఏం చూసాం? వీరిద్దరు అన్నాం. అక్కడ స్టార్టింగ్లో వారిద్దరూ ఎలా ఉన్నారో ఎండింగ్లో కూడా ఎలా ఉన్నారు? నీతిమంతులై ఉండిరి. ప్రారంభంలో, ముగింపులో, ఈ మధ్యలో అన్ని విషయాల్లో కూడా భార్య తన ఇంటిలో తాను ఈ విధానంలో నమ్మకంగా ఉంది. భర్త సమాజంలో, సంఘంలో, యాజకత్వంలో, దేవుని యొక్క పని చేయటంలో అతడు నమ్మకంగా ఉన్నాడు. ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో, నిరపరాధిగా నిలబడే విషయంలో ఆయన దేవుని దృష్టి ఎదుట నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. నీతిమంతురాలిగా ఈమె ఉన్నది. అయితే కింద వచనం చదవండి. ఎలిజబెతు ఆగండి ఎందుకు అయ్యాదండి? మనందరికంటే వీళ్ళు ఎంత ఉత్తములు చెప్పండి. హృదయం మీద చేసుకొని చెప్పాలి. మనందరికంటే వీళ్ళిద్దరూ ఎంత ఉత్తములు? మనందరికంటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వాణిని, ప్రతి స్త్రీ పురుషులు కంటే కూడా వీళ్ళిద్దరు ఎంత యోగ్యంగా ఉన్నారు అని అంటే 100కి 100% ప్యూరిటీగా దేవుని ఎదుట ఉన్నట్లు లేఖనం ఖచ్చితంగా చెబుతుంది. అయినప్పటికీ వాళ్ళకి ఏం కొదవ ఉంది? మనం అంటాం కదా, ఏం చేశాడు దేవుడు? అసలు నువ్వేం చేసావు? నీ చిన్న ప్రాయం నుంచి నువ్వేం చేసావు? యవన ప్రాయం నుంచి నువ్వేం చేస్తున్నావు? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? దేవుని మాటలు వినక ముందు ఎలా ఉన్నావో, విన్న తర్వాత కూడా ఎలా ఉంటున్నావో ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకుంటే, దేవుని లేఖన ప్రకారంగా మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుంటే, మనం వేసిన విత్తనమును బట్టి ఫలం తప్పకుండా వస్తుంది. మన జీవన విధానమును బట్టి దానికి తగిన ఫలమే మనం అనుభవిస్తాం, ఆస్వాదిస్తాం. వీరు ఎందు నిమిత్తం ఇలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహామును 22వ అధ్యాయంలో పరిశోధించడానికి ఆయనకి ఏం చేశాడండి? 25 సంవత్సరాలు ఏం చేశాడు? చెప్పరేంటి? 25 సంవత్సరాలు ఏం చేశాడు? అబ్రహామును దేవుడు 25 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన విశ్వాసాన్ని, ఆయన నీతిని, ఆయన భక్తిని, ఇంకా ఏవైనా వాటన్నిటిని పరీక్షించడానికి ఆ కొడుకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇతని యొక్క నా యందు ఇతను భయపడుతున్నాడా లేడా అని పరిశోధించడానికి తీసుకొని నీ కొడుకును బలివ్వమన్నప్పుడు ఆయన వెనుదిరగకుండా ఆయన ఆజ్ఞను తలవంచి నెరవేర్చిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోబు దగ్గర దేవుని దృష్టిలో యోబు ఎలాంటి వాడని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకు అక్కడ మనం మాట్లాడుతున్నామంటే, వీరిరువురు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండిరి.
దేవుని దృష్టిలో యోబు అలాగే ఉన్నాడు, నోవాహు అలాగే ఉన్నాడు. అబ్రహాము 17వ అధ్యాయంలో నువ్వు అలా ఉండు, నేను ఇలా చేస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రాత్రి దేవుడు నీ విషయంలో, నా విషయంలో, వినుచున్న ప్రతి వాని విషయంలో కూడా మాట ఇస్తున్నది ఏంటంటే, ఇదిగో నీళ్లు పోయేవానికి ఏం చేయబడుతుంది అంటండి? నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడుతుంది, నారు వేసిన వానికి నీళ్లు పోయబడుతుంది. దాని ఫలం దాని కాలం వచ్చినప్పుడు తప్పకుండా ఇవ్వబడుతుంది. కన్నీళ్లతో విత్తినవాడు సంతోషంతో దాని పంట కోసుకొని పనులు మోసుకొని ఇంటికి వస్తాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వేం విత్తుతున్నావో అదే పంట కోస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు అన్యాయస్తుడా? దేవునిలో అన్యాయమే లేదు. ఆయన ఎల్లప్పుడూ న్యాయవంతుడే. ఇందాక మీరు 2 పాటలు పాడారు, అద్భుతం చేయువాడు అని. కథ మొత్తం మార్చగలడు, ఆయనకి ఏది అసాధ్యమని, అసాధ్యమే లేదని. నిజమే, మారుస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే మారుస్తాడా? అమాసకు ఒక తీరుగా, పుణ్యంకి ఒక తీరుగా ఉంటే మారుస్తాడా? అటు ఇటు ఎటు కాకుండా ఉంటే చేస్తాడా? నిష్ఠ కలిగిన వానికి దేవుడు ఏదైనా సాధ్యం చేస్తాడు. అది లేనప్పుడు మనము ఎన్ని మార్లు ఇలా వచ్చి అలా పోయినా అలా వచ్చి పోవడం అన్నట్టుగానే ఉంటుంది. కానీ మనలో ఏ విధమైన ఫలం అనేది మనము చూడం. వీరి విషయంలో దేవుడు ఎందుకు అలాగా చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, కింద ఆ మాట చదవండి. ఎలిజాబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన. ఎంతకాలం ఉంటుందండి ఓపిక పెళ్ళైన వాళ్ళకి? ఎంతకాలం ఉంటుందండి నిరీక్షణ పెళ్ళైన వాళ్ళకి? ఎంతకాలం ఉంటుందండి ఆశ దేవుడు చేస్తాడని? సంవత్సరం అయింది, నేను సంవత్సరం అంతా వచ్చాను, ఏం చేయలే. 2 ఏళ్ళు వచ్చాను, ఏం చేయలే. 3 ఏళ్ళు వచ్చాను, ఏం చేయలే. ఇక తర్వాత ఆ ఆసక్తి కాస్త అనాసక్తి అయిపోయేదిగా చూస్తున్నాం. అవునా? మరి వీళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చారని వాక్యం చెప్తుంది. మరి వీరి విశ్వాసం, వీరి నిరీక్షణ, వీరి యొక్క పట్టుదల, వీరి యొక్క ఆశ, వీరి యొక్క నమ్మకం ఎంత బలంగా ఉంటే ఈ కార్యం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? పై వచనంలో మనం ఏం చూసాం? అన్ని ఆజ్ఞలు పాటించారు. అయినా చుట్టూన్న జనం వీళ్ళని ఎన్ని కారుకూతలు కూసే ఉంటారు ఒకసారి యోచించండి. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుందాం. ఎవరైనా అలాగా ఉంటే, ఏదైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు ఆ పిల్లలు ఆడుకుంటుంటే ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆ పిల్లల్ని చూసినప్పుడు కొంచెం బాధకు లోనవుతూ ఉంటారు. తర్వాత ఎత్తుకోవడానికి పోతే మా పిల్లని ఎత్తుకోవద్దు నువ్వు అనే మహాతల్లులు కూడా లేకపోలేదు. ఇలాగా ఈ యాజకుడు, ఈ యొక్క యాజకురాలు ఏదైనా స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలిసి తెలియక ఎంత నిందను, అవమానాన్ని, బాధను, వేదనను, దుఃఖాన్ని అనుభవించిన సందర్భాలు వాళ్ళ బ్రతుకులో ఉండి ఉంటాయంటారండి? చెప్పాలి, ఉంటాయా? అంతెందుకు, 100 ఏళ్ల క్రితం పోతే మన భారతదేశ దౌర్భాగ్యపు స్థితి అంతా ఇంతగా లేదు. మరి 2000 సంవత్సరాల క్రితం ఇది సంగతి. ఇంకెంత కఠినంగా ఉంటుంది అది. అయినా ఒకరికి ఒకరు దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రక్షించినను సమర్థుడే, ఒకవేళ రక్షింపకపోయినను మేము అన్నట్లుగా వీరు అలాంటి ఖండితమైన నిశ్చయత కలిగి ఈ యొక్క నవదంపతులు వృద్ధాప్య దిశ వరకు కూడా
ఉంటారు. అందుకే వీళ్ళ యొక్క ఆ వంశంలో నుండి అసలు ఎలాంటి వాడు వస్తాడు, ఎలాంటి వాడు వచ్చాడు అనేది ప్రపంచమంతా ప్రభువుకు ముందు మాట్లాడుకునేది ఎవరనంటే ఆ యొక్క గర్భవాసం నుంచి వచ్చిన ఎవరైనా వీరి గర్భవాసం నుంచి వచ్చిన ఆయన ఎవరైనా బాప్తిస్మమిచ్చు యోహాను అంటాడు, ప్రభు ఆయన గురించి సాక్ష్యమిస్తాడు. ఈ ప్రపంచంలో పుట్టిన స్త్రీలకు పుట్టిన వారందరి కంటే ఈయన ఎవరంట? అందరికంటే గొప్పవాడంట. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? సృష్టికి కారణభూతుడైన దేవుడే ఒక నరునికి సాక్ష్యం ఇచ్చి చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆ సాక్ష్యం వచ్చింది అని అంటే చెప్తా వినండి. తల్లిదండ్రుల పాపం పిల్లలకి 4 తరాలకు పట్టి పీడిస్తుంది అని వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఉంది. అలాగే తల్లిదండ్రులు దేవుని యొక్క మాటకు లోబడి ఆ చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క దీవెన ఎన్ని తరాల కంటే 1000 తరాల వరకు నిలిచి ఉంటుందని అదే లూకాసు వార్తలోనే ఒక మాట ఒక సందర్భంలో ఉంటుంది. ఎవరైనా తీస్తే చదవండి కాస్త. లూకాసు వార్తలోనే ఉంటుంది, 1000 తరాల వరకు. ఇందులోనూ నిర్గమాకాండంలోనూ ఉంటుంది మొత్తం మీద. చదవండి అమ్మ ఎవరైనా. నన్ను ప్రేమించి ద్వితీయోపదేశకాండం 5:10 నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నా. చూడండి, పాపం చేస్తే పిల్లల మీద పడినట్లే నీతిని అనుసరించిన ఈ దంపతుల యొక్క ఆ యొక్క కనికరం ఆ బిడ్డ మీద 1000 తరాలు కాదు, భూమి నాశనమయ్యే వరకు ఆయన యొక్క పేరు భూమి మీద మ్రోగే విధంగా ఉండటానికి కారణం ఏంటి అనంటే తన తల్లి తండ్రి దేవుని ఎదుట నిర్దోషంగా నిష్కలంకంగా నడిచిన విధానమే, నిందలు అవమానాలు సహించి దేవుని కొరకు నిలబడుటయే, దేవుని యొక్క యాజకత్వం చేసే విషయంలో నమ్మకత్వం కలిగి తర్వాత ఏ దోషమైన పాపమైన ఒడిగట్టుకోకుండా వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుని ఎదుట నమ్మకంగా వారు కలిసి ఆయన చూస్తున్నాడు అన్న భయం కలిగి, భక్తి కలిగి, వినయ భయభక్తులతో కూడిన ఆ యొక్క వాక్యం విషయమైన కృతజ్ఞత భావం కలిగి ఉండుటను బట్టి వారు నిండు వృద్ధాప్యంలో వారు ఏం చేయబడ్డారనంటే కింద మనం చూడండి ఒకసారి 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు ప్రార్థన చేయుచుండగా. ఆగండి, ప్రజల యొక్క సమూహమంతా వెలుపల, ఈయన లోపలున్నాడు, వెలుపల ఏం చేస్తున్నారంట? మీ గురించి అక్కడ ఆ మాట చదవండి. వెలుపల ఎవరు? కాదు, ప్రజల సమూహం అంటే నీ ఊరంతా నీ కోసం ప్రార్థన చేయగలదా? నీ ఊరంతా చెప్పాలి. నీ ఊరంతా చేయదగినంత నీతి, భక్తి, వినయ విధేయతలతో కూడిన ఆ యొక్క జీవితం నీకున్నప్పుడు ఊరంతా తన అంతరంగంలో నిన్ను గురించి ఒక మంచి టెస్ట్ మనీ ఉంటుంది. అదే వాళ్ళ బ్రతుకులో ఊరంతా ఎలా ఉంది అని అంటే ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత నిలిచి అతనికి కనబడగా చూచి తొందరపడి భయపడకుము. ఏంటంటే ఆగండి, ఇందాక పై వచనాల్లో మనకి ప్రార్థన అనే మాట వచ్చిందా? రాలే. ప్రార్థన వినబడింది అంటే ఆయన వెళ్ళటానికి ముందే
దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అని ఏమైనా పోయాడంటారా? గుండెల్లో తొలుచుతున్న వేదన, భార్యాభర్తల ఇరువురి ఆ యొక్క బాధ, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిని ఆక్రందన చేసి ఉంటారు, రోధించి ఉంటారు, అంగలార్చి ఉంటారు. అయ్యా ఏ మాట నువ్వు ఇచ్చావో ఆ మాట యావత్తు మేము తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం, అయినను మమ్మల్ని ఇలాగుంచావు నాయనా, మా ఎడల కనికరపడు 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 అని ఆయన పాదాల యొద్ద ఎన్ని సంవత్సరాలు అంటే నిండు వృద్ధాప్య దశ వచ్చు పర్యంతం ఏంటంట వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. మనకి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక ఆయన కనబడతాడు. ఎవరైనా అండి? కొర్నేలి. ఈ కొర్నేలి కూడా ఏం చేస్తాడు? ప్రార్థన ఆ రోజే చేశాడా? ఆయన భయభక్తులు గలవాడు, దాన ధర్మం చేయువాడు, ఇంకా దేవునికి ప్రార్థన. ఆ మాట ఏమనుంది? అప్పుడే చేయువాడనుందా? ఎల్లప్పుడూ. ఇక్కడ ఈయనకి అది మెన్షన్ చేయలే, కానీ ఈయన కూడా ఏం చేశాడు అంటే ఎల్లప్పుడూ ఇరువురు కలిసి దేవుని సన్నిధిని ప్రార్థించే వారై ఉన్నారు. ఆ ప్రార్థన ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క దూత అంటే జకర్యా నీ ప్రార్థన వినబడినది. అసలు ఏమని చేసి ఉంటాడు? వినబడ్డది కదా. ఏమని చేసి ఉంటాడు? నాకు ఇల్లు ఇయ్యి, పొలం ఇయ్యి, ఆరోగ్యం ఇయ్యి, కన్ను నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, కొంచెం స్వస్థపరచు, ఇవేమన్నా అడిగాడంటవా? మీకు అర్థం కావడానికి కుష్ఠరోగి ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు చెప్పాలి? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచన్నాడా, లేకుంటే నీకు ఇష్టమైతే నాకు ఆస్తి అన్నాడా, నీకు ఇష్టమైతే నాకు పెళ్లి చేయమన్నాడా, నీకు ఇష్టమైతే ఏమడిగాడు? పాయింట్ మనకి కావాలి. కుష్ఠరోగం నుంచి నన్ను బాగు చేయి అంటే అక్కడ నీడ్, అతని అవసరత ఏంటి అని మనం ఒక్కటే చూస్తే అతని కుష్ఠరోగం నుంచి అతడు విడుదల పొందాలి అతనిది. అలాగే గుడ్డోడు వచ్చాడు, వీనికి అవసరత ఏంటి? ఒకడు కుంటోడు వచ్చాడు, వీని అవసరత ఏంటి? ఒకడు చదువుతూ ఉన్నాడు, జ్ఞానం లేదు, వీని అవసరత ఏంటి? ఒక ఆమెకి పెళ్లి కాలేదు, ఈమె అవసరత ఏంది? మంచి మెరిట్ రావాలని ఆశపడుతుంది కానీ గుర్తుండట్లేదు, ఈమెకేం కావాలి? అలాగే ఈయన కూడా ఏమడిగి ఉంటాడు అని మనము మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈయన ఏమడిగి ఉంటాడు? ఇన్ని సంవత్సరాలు ఆయనైనా ఆమె అయినా ఏమడిగి ఉంటారు దేవుణ్ణి? అన్నీ ఉన్నాయి. యాజకత్వం అంటే అసలు ఇజ్రాయెల్ దేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అని అంటే అది యాజకత్వం. భూమి అందంతటా ఇవాళ ఉన్నతమైన పని ఏదైనా ఉందంటే ప్రభు యొక్క పాద సేవ చేయడం. ఈ సేవ ఎంత ప్రాముఖ్యమో అట్ ది సేమ్ టైం అదే ప్రాముఖ్యత కలిగిన హోదాలో ఉన్న వాడు ఈ యొక్క జకర్యా ఎలిజబెత్. జకర్యా నీ ప్రార్థన వినబడినది. ఇవాళ నీకు ఇలాంటి స్పందన, ఇలాంటి రెస్పాన్స్ నీ దేవుని దగ్గర నుంచి ఏమైనా వస్తుందా? పాటలు పాడితే సరిపోదండి. ఎవడో రాసిన పాటలు నువ్వు పాడడం ఏంది? నీ జీవితంలో నుంచి, నువ్వు అనుభవంలో నుంచి ఒక పాట పాడాలి. నువ్వు సాక్ష్యమే పాటగా మారుతుంది, లేఖనాలే గానాలుగా మలచబడతాయి. ఎప్పుడు అంటే ధ్యానంలో నుండి గానం వెలువడుతుంది. అలాగే నీవు దేవునితో పెనవేసుకున్నప్పుడు నీలోని పరిమళ వాసన వెదజల్లబడుతుంది. అయితే ఇవాళ వాళ్ళు అనుభవించారు, రాశారు. నీకు నీ దేవునికి ఉన్న ఆ వ్యక్తిగత రిలేషన్షిప్లో నుండి ఏమొస్తుంది అనేది అది ఒక గీతమై ఉండాలి. ఆయన దగ్గర నుంచి వచ్చే ఒక రెస్పాన్స్ నీకు అది ఫలాన్ని, దీవెనను, మేలును, క్షేమమును, అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని తెచ్చేదిగా ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇవాళ చెత్త సంభాషణ, డబ్బులేసుకొని ఆనితో ఈయనతో పిచ్చాపాటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ
దేవునితో నీకే కొదవ లేదు అనుకుంటే నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు. ఇక్కడ ఎవరైనా కొదవలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నాకే కొదవ లేదండి, ఐఆమ్ హ్యాపీ లైఫ్ అని మీరంటే ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్. చిన్నపిల్లగాని కానించి సచ్చే ముసల్దాన్ దాకా ఏదో ఒకటి ఉంది. నా బిడ్డ నన్ను చూస్తలేడయ్యా అని ఆమె చింత, వీడికేమో నాకేమో చదువు రావట్లేదు, సారేమో తంతడని వీని చింత, యవనస్తురాలకేమో ఆడెవడో ఐ లవ్ యూ అన్నాడు, ఈడెవడో అది చేస్తున్నాడు, ఈ సోది. ఇవన్నీ పనికి మాలిన వ్యవహారాలే తప్ప పనికొచ్చే వ్యవహారం ఏదైనా ఉంది అని అంటే ప్రభువు ఏం చెబుతున్నాడు? నాకు జీవం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నా జీవానికి మూలం ఆయన అయి ఉన్నాడు. ఒక్కసారి ఒక దగ్గర వాక్యంలో నిన్న మొన్ననే విన్నట్టున్నా, ఆయన పుట్టేటప్పుడంట గర్భంలో నుండి బ్రతుకు అని అంటాడంట, మనం వచ్చి బ్రతుకుతామంట. ఇక నువ్వు రారా అని పిలుస్తానంటే వెళ్ళిపోతామంట. నీ రిమోట్ ఆయన దగ్గర ఉంది, కానీ నీ చేష్టలన్నీ నీ మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతే అది నీకు ఒకరోజు దుఃఖం, విషాదం, ఇంకా చేదు అనుభవాలనే మిగులుస్తుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రాయంలో ఉన్న మీరు బాలుడు నడవలసిన త్రోవలో నడవటానికి వానికి నేర్పండి. యవన ప్రాయమందున్న నీవు నీ అడుగులు దేవుని లేఖనాల ప్రకారంగా స్థిరపరచుకో. మధ్య వయస్కులో ఉన్న నీవు నీ భర్తకి లోబడు, భర్తవై ఉన్న నీవు భార్యను ప్రేమించు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించు. మధ్య వయస్కు దాటి వృద్ధాప్యంలోనికి వచ్చిన నీవు ఓ ముసలమ్మ ముచ్చట్లు చెప్పకు, కాకమ్మ కబుర్లు చెప్పకు, ఆయన బిడ్డ ఎగిరిపోయిందంట, ఈయన బిడ్డ ఇట్లయిందంట, ఈ సోది చెప్పడం మానేసి నీతి మాట్లాడు. దావీదు అంటాడు ఒక దగ్గర, నేను ప్రభువా నువ్వు నాకు ఆయుష్ ఇస్తున్నా కొద్దీ నేను నీ నీతిని ప్రచురపరచడానికి నా నోటిని తెరుస్తాను అంటాడు ఆయన. మరి అదే దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు కదా. మరి నీతి సంభాషణ నీ నోట రావాలి, దేవుని మహిమను చాటేదానవు కావాలి, దేవుని చిత్తం చేసే వ్యక్తివై ఉండాలి. కాటికి కాళ్ళు చాపే సమయంలో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, దేశం ప్రపంచం అంతా నాశనం కావటానికి సిద్ధంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. నిన్న కనబడ్డోడు ఈరోజు కనబడట్లేదు. తల్లికి, బిడ్డకి, భార్యకి, భర్తకి, తర్వాత ఇంకా అత్తకి, కోడలికి, మామకి, అల్లునికి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిన్న మాట చాలు వాడు ఒక్క క్షణంలో నీటి బుడగలాగా మాయం కావటానికి ఒక సెకండ్ చాలు. నీవు హ్యాండిల్ చేసుకోలేవు నీ లైఫ్ని. దేవా నీవు నా బ్రతుకును నడిపించు, నాకు జ్ఞానమిచ్చి నేను లోకంలో, ఇంటిలో, సమాజంలో, సంఘంలో నీ వలన బ్రతుకుతున్న ఈ బ్రతుకు నీకు మహిమకరంగా, అలాగే నా తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధమైన స్థితిలో ఉండేటట్టు సహాయం చేయమని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నిన్ను స్థిరపరిచేవాడు మన దేవుడైన ప్రభువు. కాబట్టి ఈ యొక్క జకర్యా, ఎలిజబెతు అలాగే బయట ఉన్న ప్రజలు చేస్తూ ఉన్న ప్రార్థనకి ఆకాశము నుంచి రాయబారి వచ్చి ఆయనకి సమాధానం ఇస్తున్నాడు. నీ ప్రార్థన వినబడినది అంటూ చదవండి. నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కనును. ఆగండి, ఏంటి? నిశ్చయత ఇచ్చే నీ భార్య నీకు కుమారుని కనును. డాక్టర్లు కూడా ఖచ్చితంగా మనకు చెప్పలేడు, అసలు ఇంకా అప్పటికి ఇంకా కడుపులోనే పడలే ఆ యొక్క పిండం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు కుమారుని నీ భార్య కనును.
అతనికి ఏం పేరు పెట్టాలో కూడా దేవుడే చూస్ చేశాడు. యోహాను అని పేరు పెట్టుదువు. ఇందాక మనం ఏం చూసాం? ఈ తల్లి ఈ తండ్రి ప్రభు దృష్టికి నీతి మంతులై ఉండిరి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. వాక్యం ఉంది ఒక చోట, మీరు చదువుకోండి. అవునంటారా? అసలు ఇంకా పుట్ట కూడా పుట్టలేదండి. ఆయన గురించి దేవుని దూత ఏం చెప్తున్నాడు? ప్రభు దృష్టికి గొప్పవాడై. ఆ మాట మనము మత్తయి సువార్తలో లూకా సువార్తలో అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు అని. అక్కడే ఆయన చెప్తాడు ఈ మాట. ప్రభు దృష్టికి గొప్పవాడు. ఆయన ఏం చేయడో చెప్తున్నారు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై. ఏంటండి? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఏం చేయబడతాడంట? ఇంకేం చేస్తాడో చెప్తున్నాడు. ఇజ్రాయేలీలలో అనేకులకు ప్రభు అయిన తన దేవుని వైపుకు. చూడండి, ఈ తల్లి నడత, తండ్రి నడత, న్యాయ విధులు, ఆజ్ఞలు, ఆ తర్వాత నిర్దోషంగా నిలబడిన విధానం, ఇన్ని సంవత్సరాల ప్రాయం వాళ్ళు అలాగ ఉండటానికి బలమైన పునాదిని గర్భవాసంలో వేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇజ్రాయేలీలను అందరినీ కూడా ప్రభు తట్టు త్రిప్పడానికి రాబోతున్న వాడు, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయబోవాడు ఈ యోహాను. ఈయన గురించి ఇంకా పుట్టుక అయినా కాలేదు, ఆయన రూపమైనా తెలియదు ఆయనకి. ఆయన గురించి ఇన్ని మాటలు చెబుతుంటే ఆ తండ్రికి ఆ తల్లికి హృదయంలో ఎలాంటి భావాలు వెలువడతాయి ఒకసారి యోచించండి. నీకే ఈ రాత్రి అలా చెప్తూ ఉంటుంటే నీకు ఎలా ఉంటుంది? నా కొడుకు పుడితే సాలయ్యా అంటావు. సాలు. ఆడు సన్యాసి అవుతాడో, ఆడు మంచోడు అవుతాడో తెలియదు, ఆడు దొంగ అవుతాడో లంగ అవుతాడో తెలియదు. కానీ వీరు పునాది వేసుకున్నారు. ప్రభువా, నాకు బిడ్డనివ్వు, ఆ బిడ్డ నీ కొరకు బ్రతకాలి, నీ మహిమ కొరకు బ్రతకాలి, నీ రాజ్యం కట్టేవాడు కావాలి, నీ యొక్క రాక గురించి ప్రకటించేవాడు కావాలి, నీ నీతిని ప్రచురపరచేవాడు కావాలి. ఇదిగో మా తను ఇక్కడితో అయిపోతుంది, మాలో నుండి నీ మహిమను చాటేవాడు, నీ రాజ్యమును కట్టేవాడు, నిన్ను గూర్చి ప్రకటన చేసేవాడు కావాలయ్యా. అతనిని నువ్వు నీ చిత్తమైతే మా గర్భవాసంలో నుంచి ఇవ్వయ్యా అని వీరెన్ని విధాలుగా మొరలు పెట్టారు. ఆ పెట్టిన మొరల ఫలం ఇప్పుడు చెబుతున్నాడు. ఇజ్రాయేలీలను అందరినీ కూడా ప్రభు తట్టు త్రిప్పేవాడు. అతడు ఏం చేయడో చెప్తున్నాడు, అతడు ఏం చేస్తాడో చెప్తున్నాడు, అతనికి ఏం పేరు పెట్టబడుతుందో చెప్తున్నాడు. మరియు అతడు తండ్రుల హృదయంలోను పిల్లల హృదయంలోను చదవండి. అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. ఇలాంటి వాడండి కంటే ఇలాంటి వాడిని కనాలి అంటే నిందలు, అవమానాలు, హేళనలు, ఎగతాళులు, బాధ, దుఃఖం, వేదన, రోదన, అంగలార్చుట, రోధించుట, విలపించుట, నీ అంతరంగంలో నుండి గుండెలు బద్దలయ్యే విధంగా ఆర్తనాదాలు ఆకాశపు అంచుకు వినబడేలాగా నువ్వు చేయాలి. చేసినప్పుడు వజ్రం లాంటి వాడు పుడతాడు. అలా చేశారు కాబట్టే ఆ తరానికి ఇతను స్వాస్థ్యంగా వారి గర్భవాసం నుంచి రావడం. ఏంటంటే అవిధేయులైన వారిని నీతిని అనుసరించు విధమైన త్రోవలకు త్రిప్పడం అంటే మాటలా? త్రాగుబోతనం నుంచి విడిపించి దేవుని తట్టు త్రిప్పడం సాధ్యమా? ఓ వ్యభిచారం నుంచి విడిపించి దేవుని తట్టు త్రిప్పడం సాధ్యమా? ఒక దొంగను అని దొంగతనం నుంచి విడిపించి దేవుని వైపు, దేవుని త్రోవలో త్రిప్పడం సాధ్యమా? ఇది ఎవ్వనికి సాధ్యం కాదు. ఏ శాస్త్ర పరిజ్ఞానం కలిగిన ఏ వ్యక్తికి కూడా ఇది అసాధ్యం.
కేవలం దేవునికి మాత్రమే ఇది సాధ్యం. మరి నేటి దినాల్లో నీ ఊర్లో ఎందరు లేరు అలాంటి వాళ్ళు? అయినా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నావు? నీ గుండెలు పగలట్లేదా? నీ ఇంట్లోనే ఒకడున్నాడు, నీ ఇంట్లోనే ఒకరున్నారు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీవెలా ఉన్నావు, నీ యొక్క గ్రామంలో ఎవరెవరు ఎలాగున్నారో నీకు అర్థం కావట్లేదా? క్రైస్తవుడు ఎవడైనా ఏదైనా ఒకటి లోకానికి చేసి వెళ్ళాలి, కానీ ఏం పట్టనట్టుగా ఉంటే వాడు క్రైస్తవుడే కాడు. క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేసినట్టు, అదే క్రీస్తు రక్తం చేత కడగబడ్డ మనం క్రీస్తు ప్రేమ చేత, క్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞ చేత, క్రీస్తు మనకిచ్చిన సహవాసం చేత, క్రీస్తు మనకిచ్చిన ప్రార్థన శక్తి చేత మనం ఆయన సన్నిధిని, అయ్యా నాయనా ఇదిగో పాపం విస్తరిస్తుంది, పండు చెట్టు మీద పండితే అది రాలిపోయినట్లు పాపం నీ ఊరిలో పండుతుంది, ఒకరోజు అది రాలటానికి సిద్ధంగా ఉంది అన్న గమనం, గ్రహింపు, వినయం, ఆ యొక్క బుద్ధి నీకు కలగట్లేదా? ఎవరికైనా ఇంత అన్నం పెడితే అది ఎవడైనా పెడతాడు, ఎవరికైనా వస్త్రం ఇస్తే అది ఎవడైనా ఇస్తాడు, ఎవరికైనా ధనం ఉంటే ఒక పొలం కొనిస్తాడు, ఒక ఇల్లు కట్టిస్తాడు, అది ఎవడైనా చేస్తాడు. కానీ నీవు చేసేదేం తెలుసా? ఏంటో తెలుసా? నేను చెప్తా, ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒకడే కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడు అంటే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ చాలా సుఖంగా ఉన్నాడు. అయితే ఒక్కసారి నేను బయటికి వెళ్ళి చూద్దామనుకొని తండ్రికి తల్లికి చెప్పకుండా ఒక మాట చెప్పి, నాన్న కొన్ని రోజులు నేను అలాగా టూర్ వెళ్ళి వస్తాను అని చెప్తే తండ్రి కాదంటాడా? ఒక్కగానొక్క కొడుకు, రాజ్యమంతా నీదేరా, ఎటైనా పో అని అంటాడు. కావలసినదంతా ఇచ్చి పంపుతాడు. వీడేం చేశాడంటే రాజు కొడుకులాగా వెళ్ళలే, సామాన్యులాగా వెళ్ళాడు. ఎక్కడ చూసినా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, లంగలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా నీచ నికృష్టం కలిగిన దౌర్భాగ్యపు స్థితి కలిగి ఈ యొక్క ఆ దేశ పరిస్థితులు ఉన్నాయి. ఒకరికి ఇల్లు లేదు, ఒకరికి పొలం లేదు, ఒకరికి భార్య లేదు, ఒకరికి పిల్లలు లేవు. ఈ అన్ని పరిస్థితులు చూసి ఇదేంట్రా నాయన, నా ఇంట్లో ఇంత సౌఖ్యం ఉంది, వీరి పరిస్థితులు ఎంత దౌర్భాగ్యకరంగా ఉన్నాయి ఏంటి అని బాగా బాధపడ్డాడు. బాధపడి ఎవరినో ఒకరిని, ఒక పనికిమాలినోని, అలాంటి వారిని కొంచెం స్నేహం చేసుకున్నాడు. ఏంట్రా నీ బాధ ఏంటి, నీ కష్టమేంది, నీ పరిస్థితి ఏంది అని అంటే వాడు అలాంటి వాళ్ళు కొందరు జామ్ అయ్యారు ఈయనకి. అయిన తర్వాత సరే నా తండ్రి రాజు, దేశానికి రాజు, నేను ఒక్కగానొక్క కొడుకుని, నేనేది అడిగినా నా తండ్రి కాదనకుండా ఇస్తాడు. కాబట్టి సరే మీరు ఇక్కడ ఉండండి, మీకేం కావాలనో చెప్పండి, నా మేరకు నేను చేస్తాననేసి డైరెక్ట్ మళ్ళా కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కొడుకు, ఆ రాజు యొక్క కొడుకులాగా అక్కడ మళ్ళా ఉండి, నాన్న నాకు ఒకటి కావాలి నాన్న అన్నాడు. ఏం నాన్న, రాజ్యంలో సగం కావాలా, తీసుకో. రాజు మాటలు ఇలాగే ఉంటాయి, అవునా కాదా? మనకి ఎస్ఐర్ దగ్గర చూస్తాం కదా. కాబట్టి లేదు నాన్న, నాకు కొంత స్థలం, కొంత ధనం, కొంచెం విద్య నేర్పేవాళ్ళు, కొంచెం మంచి నేర్పేవాళ్ళు, కొంచెం ఈ విధమైనవన్నీ తండ్రికి చెప్పినప్పుడు, సరే నీకెంత కావాలో ఖజానాలో ఉంది, అక్కడ ఉన్న మంత్రిని వారిని అడిగి నువ్వు తీసుకో, నా పేరు చెప్పి అన్నప్పుడు మంత్రి దగ్గర నుంచి కావాల్సినవన్నీ తీసుకెళ్ళి ఒక గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజల్ని వాళ్ళు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఇచ్చాడు. విద్య నేర్పాడు, వైద్యం అక్కడ పెట్టాడు, వారికి జ్ఞానోదయం కలగజేసే విధమైన పరిస్థితులను కల్పించిన తర్వాత ఇతని హృదయంలో ఒకలాంటి సంతోషం అనేది ఆరంభం. ఎందుకు ఆరంభమైంది? తన ఒక్కడే తన సుఖ విలాసవంతమైన జీవితాన్ని జీవించడం మొన్నటి వరకు చేశాడు. ఇప్పుడు నేను కాదు, నాతో పాటు ఇంకొందరు ఏం కావాలి? జీవితం యొక్క ఆ జీవిత పరమార్థం ఏందో తెలుసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళకి లోక సంబంధమైనవి చేశాడు.
మరి పరలోక సంబంధమైన వ్యక్తివైన నువ్వు ఆ రాజుల రాజుకి ఏకైక కూతురివి, కుమారుడవు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు ఆ రాజుకు కుమారుడు ఎంతో, రాజుల రాజైన మన ప్రభువుకి నీవు నేను అంతే. అందుకే అన్నాడు కదా, అడుగుడి నేను మీకు ఇస్తాను. అడుగువానికి నా ఆత్మను కొలత లేకుండా ధారాళంగా ఇస్తాను అని మాట ఇచ్చిన వాడు అబద్ధికుడా? ఆయన హస్తం పని చేయాలంటే మనం మన హృదయాలను ఆయన సన్నిధిని కుమ్మరించాలి. హన్న అలాగే చేసేది, తర్వాత మంచి సంతానం పొందింది. సొలొమోను జ్ఞానం లేదు, రాజ్యం ఏలటానికి ప్రభువా నాకు ఇది కావాలని అడిగాడు, జ్ఞానం పొందుకున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వాడు దేవుడు ఏమంటున్నాడు? ఇస్తా అంటున్నాడా? చూస్తాలే అంటున్నాడా? మరి ఎందుకు మీరు ప్రతి నెల చివరన ఆయనకేం పని పాట లేకనా? చాలా పని ఉన్నప్పటికీ అక్కడికి వచ్చి కుటుంబాన్ని, పనిని, పిల్లల్ని, ఇంకా అనేకమైన పరిస్థితులు పక్కన పెట్టి నా దేవుని పనిలో కొందరైనా వెలిగింపబడాలి, కొందరైనా రక్షింపబడాలి, కొందరైనా ఉగ్రత నుండి తప్పించబడాలి, కొందరైనా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, వారి బ్రతుకులు మారితే, వారు వెలిగింపబడితే రేపు వీరే నా యొక్క కిరీటాలని ఆ దృక్పథంతో ఆయన అంత కష్టపడి పగలంతా పనులలో తిరుగుతూ రాత్రంతా ప్రభు ఎలాగ ప్రార్థించాడో అలాగ ఒకరోజు మీకోసం, మీ క్షేమం కొరకు, మీ రక్షణ కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ ఎదుగుదల కొరకు, మీ యొక్క బాగోగు కొరకు రాబోయే ఆ యొక్క రోదన ధ్వనులు వినబడక మునిపే ఆ యొక్క పరిస్థితుల నుండి అధిగమించి నిలబడటానికి, శక్తి నొందటానికి దేవుని పాదాలని ఎందుకు సమీపించట్లేదండి? మీరు కొంచెమైనా మీకు ఆలోచన కలగట్లేదా? ఒకసారి ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. విత్తనం వేసిన వాడు దాని ఫలం వస్తుందని ఆశపడి వేస్తాడు. ప్రభు సన్నిధిన గడిపినవాడు ఇదిగో ఒక సెకండ్ కూడా దాని ఫలాన్ని దేవుడిస్తాడు. ఒక్క మాట చెప్పొచ్చానా? ఒకటే మాట. యెషయా గ్రంథం దొరికితే నేను చెప్తాను. యెషయా గ్రంథం 'ఏముంటుందంటే వెండి బంగారము ఆ మాట ఉంటుంది. అది వెండి ఏంటిదంటే దానికి ప్రతిగా, వెండికి ప్రతిగా బంగారమునకు ప్రతిగా 60వ అధ్యాయం. సియోనులో దుఃఖించు వారికి, అదేనా? ఓకే, 60వ అధ్యాయం 17వ వచనం. ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఒక మాట చెప్తా వినండి. ఇత్తడి అంటే 1 minute లేదా 1 hour లేదా 1 day వేసుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ 1 hourకి ఇత్తడి అనే ఆ ప్లేస్లో వేసుకుంటే ఇక్కడ దాని 1 dayకి లేదా 1 hourకి ఆ క్వాంటిటీని మనం ఒకవేళ దూచితే దానికి ప్రతిగా ఏమంటున్నాడు? బంగారం. ఇత్తడి 1 కిలో ఉంటే బంగారం అదే కిలో ఇస్తాను అంటున్నాడు. బంగారానికి ఇత్తడికి ఏమైనా పోలిక ఉందా అండి? ఈ భూమి మీద దేవునికి నీవు సమయం ఇస్తే, ధ్యానానికి, ప్రార్థనకి, ఆరాధనకి, దేవుని సన్నిధికి, దేవుని చిత్తానికి, దేవుని మహిమకి, దేవుని సువార్త వ్యాప్తికి, దేవుని యొక్క చిత్తం చేయడానికి ఏది చేసినా అది ఇత్తడికి ప్రతిగా, అది బంగారముగా ఆయన తెస్తున్నాడు.
ఇనుముకు ప్రతిగా వెండిని తెస్తున్నాడు, కర్రకు ప్రతిగా ఇత్తడిని తెస్తున్నాడు, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెస్తున్నాడు. నీవిచ్చేది అల్పమైంది, కానీ ఆయన ఇచ్చేది ఘనమైనదిగా ఇవ్వబోటానికి రాబోచున్న రాజుగా ఉన్నాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు లేడు, దేవునికి ఇవ్వక వర్ధిల్లిన వాడు దేవుడు లేడు. వర్ధిల్తాడు. లోకంలో కనబడుతున్నారు, కానీ వీళ్ళంతా పోయే గ్యాంగ్ ఎక్కడికి తెలుసా? అదో పాతాళానికి పోతాడు. అడు వర్ధిల్లినట్లు ఎలా అవుతుంది? అడుగు తినేటోడైనా దేవుణ్ణి నమ్మి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ధనవంతుడు సుఖ సౌఖ్య భోగాలు అనుభవించినా అదో పాతాళానికి తొక్కబడ్డాడు. దీనిలో ధన్యుడెవడు అనంటే దేవుణ్ణి ఎరిగిన వాడు ధన్యుడు. దేవుణ్ణి కాదన్నవాడు తన పాప ఫలం తానే అనుభవించు ఉత్తరవాది కాబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి క్రీస్తు యొక్క దినములలో ఒక కుటుంబం దేవుని ఎదుట ఎలా ఉండి ఎలాంటి ఫలం పొందిందో ఇవాళ నీవు కుటుంబంగా ఉన్నావా? కుటుంబం కాబోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఎదగటానికి ఉన్నావా? నీ అవసరతలు ఏదైనా ఫస్ట్ ఆజ్ఞల్ని, తర్వాత న్యాయ విధుల్ని, తర్వాత నిర్దోషంగా నీ ఉండటానికి నీ మట్టుకు నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే నీ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నీకు వెండికి ప్రతిగా బంగారం ఇచ్చే వాడు నీ ముందు ఉన్నాడు. మాట ఇస్తున్నాడు, మాట తప్పని మహిమగల దేవుడై మనకు ఉన్నాడు. ఇట్టి మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.